ఆ రకంగా పావర్టీని వాళ్ళు కావాలని ఇన్వైట్ చేశారు. ఇవాళ మీరు ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్తే, ఒక సర్పంచ్ చిన్న ఆఫీసర్కి వెళ్తే ఇలాంటి ఒక గది నిండా 100 రూపాయల కట్టలు దొరుకుతాయి. ఇంత పెద్ద రూమ్ నిండా 100 రూపీస్ బండిల్స్ దొరుకుతాయి. సో మచ్ వెల్త్, సో మచ్ వెల్త్. ఇండియా ఈజ్ నాట్ ఏ పూర్ కంట్రీ. India is a very rich country with poor people. India is a very rich country with poor people. People are poor, but politicians are rich. So I request you to వేదములను రక్షించండి. అయితే వేదములు అంటే ఏమిటి, అందులో ఏమున్నది, గాయత్రి యొక్క అర్థం ఏమిటి, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు. ఇచ్చినటువంటి టైం అప్పుడే అయిపోయింది. ఇంకొక 5-6 నిమిషాల్లో ప్రసంగాన్ని నేను ముగించి వేస్తాను. ఇంకోసారి ఎప్పుడన్నా చెప్తాను. ఏముంది వేదముల్లో? వేదముల్లో చెప్పిందంతా కూడా భారతీయుల కోసం చెప్పలేదు, మొత్తం మానవాళి కోసం చెప్పారు. నేను ఒక హిమ్ చదువుతాను. హిమ్ అంటే మంత్రం. దిస్ ఈజ్ ఫ్రమ్ ఋగ్వేద 10th మండల. సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవా భాగం యథాపూర్వే సంజానాన ఉపాసతే. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ హిమ్? సంగచ్చధ్వం, యూ హ్యూమన్స్ యునైట్. దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ మంత్రం. ఓ ప్రపంచ మానవులారా, మీరందరూ ఏకం కండి. సంగచ్చధ్వం సంవదధ్వం, మనందరం ఒకే మాట మీద నిలబడదాం. సంవో మనాంసి జానతాం, ఆల్ అవర్ మైండ్స్ కమ్ టుగెదర్. మనందరి మనస్సులు పాలు తేనె వలె కలిసి ఉండుగాక. సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే. మన ప్రాచీన పుణ్యపురుషులు, మన తాత ముత్తాతలు ఎలా చెప్పారో మనము కూడా అలాగే చేసేముగాక. సంజానాన ఉపాసతే. దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మంత్రం యొక్క రెలవెన్స్ ఇవాటికి కూడా ఉన్నదా లేదా? ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రాసి ఒక 100 కోట్ల సంవత్సరాలు అయింది. 100 crores ఎప్పుడు పుట్టిందో తెలియదు ఋగ్వేదం. ఇవాటికి కూడా ఈ మంత్రానికి రెలవెన్స్ ఉన్నదా? మానవాళిలో రెలవెన్స్ ఉన్నది. నేను ఒక చిన్న కథ చెప్తానండి, ఒక చిన్న కథ చెప్తా వినండి. జరిగిన కథ ఇది, అబద్ధం కాదు. శ్రీకాకుళం జిల్లాలో మా బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని బుక్త, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు బుక్తలు అంటారు. బుక్త అంటే ఈ ల్యాండ్ మీద వాళ్ళకి ఏదో ఈ జాగీర్దార్ అంటారు చూడండి, అలాగా ఒక గ్రామాన్ని ఏదో వాళ్ళకి ఇచ్చుంటారు. ఆయన పేరు, ఆయన బొడ్డు భుక్త అని పిలిచేవాళ్ళు లోకల్గా. బొడ్డు భుక్త అంటే ఏదో పేరు, సామాన్యమైన పేరు. ఆయన పేరు రామనామం తాతయ్య అంటారు. ఈ కథ చెప్పి నేను ముగించేస్తాను ఉపన్యాసం. మీరు ఇంకా వేరే కార్యక్రమాలకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఇలా ఎంతసేపు అయినా చెప్పొచ్చు, కానీ చెప్పేందుకు నాకు ఓపికన్నా మీకు తీరిక లేదు. ఈ రామనామం తాతయ్య ఏం చేశాడంటే, ఏమీ లేదు, రామనామాన్ని జపించాడు. రామ 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 రామనామాన్ని జపించాడు. ఎన్నిసార్లు జపించాడు? 1 కోటి సార్లు జపించాడు. 1 crore times. దట్ ఈస్ హీస్ పవర్. ఒక రోజున ఒక పుల్లయ్య వచ్చాడు. ఒక పుల్లయ్య, వాడి పేరు పుల్లయ్య అనుకోండి. ఆ పుల్లయ్య వచ్చి, భుక్త గారు, ఆ మల్లయ్య నాకు అన్యాయం చేసినాడు అన్నాడు. ఏం చేశాడు రా? ఓ డబ్బు తీసుకుపోయినాడు కదండి. తీసుకుపోయాడు. ఇప్పుడు ఎగ్గొట్టాడండి డబ్బు. ఇవ్వటలేదు. అదేంటిరా తీసుకుపోయినాడు? సరే పిలు అన్నాడు. డబ్బు పిలుచు. ఏం రా మల్లయ్య, ఏమైంది అన్నాడు. ఏంది భుక్త గారు అన్నాడు. ఏంది భుక్త గారు? మరి వాడి దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు కదరా. అప్ప నేనా తీసుకున్నానా? ప్రామిసరీ నోట్ ఉందా అన్నాడు. ప్రామిసరీ, వేర్ ఈజ్ ది డాక్యుమెంట్? ఈ భుక్త అన్నాడు, ఈ రామనామం తాతయ్య అన్నాడు, నేనున్నాను కదరా ఆ రోజున, నా ఎదుటనే కదా వీడు నీకు అప్పు ఇచ్చాడు. ఏదో అర్జెంటు పని పెడితే పెళ్ళికో దేనికో కావాలంటే నీకు అప్పు ఇచ్చినప్పుడు నేను చూస్తున్నాను కదా. భుక్త గారు మీరు అబద్ధం ఆడుతున్నారు అన్నాడు. ఏమన్నాడు వాడు? మీరు అబద్ధం ఆడుతున్నారు, నేను ఎప్పుడు తీసుకున్నానండి ఈ డబ్బు వాడి దగ్గర అన్నాడు. అప్పటికి భుక్తకి ఆయన తిట్టాలన్న కోరికతో తిట్టలే, స్పాంటేనియస్గా ఓ నీజవాడా అన్నాడు.
నీ జివ్వడ అంటే తిట్టు. శ్రీకాకుళం లాంగ్వేజీలో నీ జివ్వడ అంటే ఏంటి? నీ జిహ్వ అంటే నీ నోరు బడా అని తిట్టినట్టు. ఓ నీ నోరు బడా, నేను అబద్ధం చెప్తాను రా అన్నాడండి ఈయన. జస్ట్ విత్ ఇన్ 1 వీక్, సరిగ్గా వారం రోజుల్లో ఆ మళ్ళీ పక్షవాతం వచ్చి నోరు పడిపోయింది. విన్నారా? దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ శాప. బ్రాహ్మణికి కనుక గాయత్రి మంత్రం యొక్క పవర్ కనుక ఉన్నట్లయితే, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ కనుక వెళ్ళినట్లయితే దుష్టశక్తులు ఈ పవర్ వల్ల నశించిపోతాయి. కానీ ఇవాళ ఎందుకు నశించిపోవటం లేదు అంటే వీళ్ళ పవర్ పోయింది. ఈ లాస్ట్ ఈజ్ పవర్, బ్రాహ్మణికల్ పవర్. సకారాత్మకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇతని నుంచి రావటం లేదు సమాజంలో. అలాగే అనుగ్రహ, ది పవర్ ఆఫ్ అనుగ్రహ. మనకి ఎవరి మీదన్నా కనుక అనుగ్రహం ఉంటే వాళ్ళు బ్లెస్ చేస్తే ఈ బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళకి పవర్ రావాలి, ఈ పవర్ నిజం కావాలి. కానీ మనం బ్లెస్సింగ్ చేసినా కూడా బ్లెస్సింగ్స్ ఎందుకు ఫలించడం లేదు? బికాజ్ గాయత్రి హ్యాస్ నాట్ గివెన్ అస్ పవర్ టుడే. సో ఐ రిక్వెస్ట్ యూ మై యంగ్ చిల్డ్రన్, మీరు పొద్దున్నే నిద్ర లేచి కాసేపు స్నానం చేసుకొని మీరు ఆవు పేడ, ఆవు మూత్రం అవన్నీ సరే మానుకోండి, అభ్యంతరం లేదు. అవన్నీ దొరుకుతాయి కావాలంటే. అర్క అంటారు. అర్క అంటే మామూలు కౌ, ఈ ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి. ఆవు మూత్రం దొరుకుతుంది మీకు, చిన్న బాటిల్స్లో ఇస్తారు. తెచ్చుకొని పొద్దునే కాసేపు ఒక స్పూన్ తీసుకోండి. మీకు ఏ రకమైన రోగాలున్నా నయమవుతాయి. ఒకవేళ ఇలాంటివన్నీ సాధ్యపడకపోతే స్నానం చేసి కాసేపు చక్కగా గాయత్రికి దండం పెట్టుకొని, అమ్మవారికి దండం పెట్టుకొని, అమ్మా నన్ను రక్షించు, నేను స్కూటర్ మీద వెళ్తున్నాను, నాకు యాక్సిడెంట్ కాకుండా నన్ను కాపాడు, నేను స్కూటర్ మీద పోతున్నాను రోడ్డు మీద, నాకు యాక్సిడెంట్ కాకుండా కాపాడు, రక్షించు నన్ను అని అమ్మవారికి దండం పెట్టుకొని మీరు మీ ఉద్యోగానికి వెళ్ళండి. మీలో పవర్ పెరిగిన కొద్దీ మీ బాసు మీకు దండం పెడతాడు. విన్నారా? ఇప్పుడు మీరు మీ బాసుకు దండం పెట్టాలి, ఇలా జో హుజూర్ అంటూ దండం పెట్టాలి. మీలో పవర్ కనుక పెరిగినట్లయితే మీరు సబార్డినేట్ అయినా సరే మీతో మాట్లాడటానికి భయపడతాడు, మిమ్మల్ని అవమానించడానికి భయపడతాడు, మీ ఎడల తప్పులు చేయడానికి వాళ్ళు భయపడతారు. ఎందుకంటే బికాజ్ ఆల్వేస్ ట్రూత్ కమాండ్స్. రుతా సాంస్క్రిట్, రుతా అనే సాంస్క్రిట్ వర్డ్లోంచి ట్రూత్ అనే సాంస్క్రిట్ ఇంగ్లీష్ వర్డ్ పుట్టింది. రుతా బికమ్స్ ట్రూత్. రుతా, ఋతంభరత్వం అన్నటువంటిది బ్రాహ్మిన్స్ యొక్క ముఖ్యమైన లక్షణం. మనం సత్యం పలకాలి, సమాజం యొక్క శ్రేయస్సును చూసుకోవాలి. మనం తపస్సు చేస్తే ఈ తపస్సు బ్రాహ్మిన్స్కి ఉండదు, మొత్తం అన్ని కులాల వాళ్ళకి వెళ్ళిపోతుంది, సమాజానికి అందరికీ వెళ్ళిపోతుంది తపస్సు. మొత్తం కంట్రీ సురక్షితంగా ఉండగలుగుతుంది. కాబట్టి మనము మన దురవస్థకు ఇతరులను తిట్టి ప్రయోజనం లేదు. దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ కర్సింగ్ అదర్స్. ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానమవసాదేత్ ఆత్మైవ ఆత్మరో బంధురాత్మైవ రిపురాత్మనః. వీఆర్ అవర్ ఎనిమీస్ అండ్ వీఆర్ అవర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ ఉద్యోగాలు చేసుకొని జాగ్రత్తగా బ్రాహ్మణ ధర్మం ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనము ఇవాళ బతుకుతూ ఉన్నామంటే దానికి కారణం ఏమిటంటే మన పూర్వీకులు చేసినటువంటి తపస్సు. ఎట్లాగైతే జ్యూస్ని హిట్లర్ వేటాడాడో, జ్యూస్ బికాస్ దే ఆర్ ఇంటలెక్చువల్స్, అట్లా బ్రాహ్మిన్స్ వేటాడబడుతున్నారు వాళ్ళు, బికాస్ దే ఆర్ ఇంటలెక్చువల్స్. ఎప్పుడైనా సరే ఇంటలెక్ట్ లేని వాడికి ఇంటలెక్ట్ ఉన్నవాళ్ళని చూస్తే అసూయ. అందుకని వీళ్లను అక్కడ జ్యూస్ ఏ రకంగానైతే ఆ పాశ్చాత్య సమాజాలలో చాలా దురవస్థలో ఉన్నారో, వాళ్ళ కంట్రీ లేదు, జ్యూస్కి ఒక కంట్రీ లేదు అసలు. అలా 2000 సంవత్సరాలు తమకు మాతృదేశం లేకుండా బతికారు. 1948లో వాళ్ళకు చిన్న మాతృదేశం వచ్చింది, ఇజ్రాయిల్ అని, స్మాల్ కంట్రీ. వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే మొత్తం అరబ్ కంట్రీస్ అన్నింటినీ గడగడగడ వణికిస్తారు. చిన్న కంట్రీ
ఏ స్మాల్ జూయిష్ సెటిల్మెంట్. ఇజ్రాయిల్ అని స్మాల్ చిన్న కంట్రీ అది, మొత్తం మన తెలంగాణ అంత ఉంటుంది. ఆ ఇజ్రాయిల్ అంతా కలిపితే చిన్న దేశం. దే ఆర్ వెరీ ఇంటెలెక్చువల్స్. బ్రాహ్మిన్స్ను కూడా అట్లా తరిమేస్తారు ఇండియా నుంచి, ఎవరు మిగలరు. అందరూ ఇంకా వేదం చదువుకోవాలంటే న్యూజెర్సీ పోవాలి. హిందూయిజం మిగలదు. హిందూయిజం విల్ నాట్ బి ప్రొటెక్టెడ్. ఇంక అందరూ బైబిల్ చేతిలో పట్టుకొని, బైబిల్ చంకలో పెట్టుకొని చర్చెస్కు పోవాలి. మొన్న మా కుటుంబంలో ఒక పిల్లవాడు వెళ్ళి ఒక క్రిస్టియన్ పిల్లని పెళ్లి చేసుకొని వచ్చాడు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తద్దినం వచ్చిందనుకోండి, ఆ పిల్ల మడి కట్టుకొని వంట చేస్తుందా? చెప్పండి. దిస్ ఏ ప్రాక్టికల్ ప్రాబ్లం. ఆ పిల్ల వచ్చిన మర్నాడు నుంచి మొగుడుతో, ఈ రాముడు ఎందుకండి, ఈ కృష్ణుడు ఎందుకండి, ఈ హనుమంతుడు ఎవడండి, మంకీ గాడ్, ఇవన్నీ తీసి బయటపడేయండి, ఇవన్నీ తీసి ఈ ఫోటోలన్నీ తీసి బయటపడేయండి. ఇంట్లో దేవీ దేవతలు ఉండరు, తద్దినములకు వంటకు పనికిరాదు. అమ్మ పేరంటానికి వస్తావంటే నాకు అలాంటి అలవాట్లు ఏం లేవండి, గాజులు తీసేయండి, గాజులు తీసేసేయండి, బోడెమ్మలాగా ఉండండి, ముఖాన బొట్టు తీసేసేయండి. ఎవడండి శ్రీకృష్ణుడు? ఎవడండి శ్రీకృష్ణుడు? శ్రీకృష్ణుడు దేవుడేమిటి? హౌ శ్రీకృష్ణ ఈజ్ ఎ గాడ్? హీస్ ఎ డిబేచర్. శ్రీకృష్ణ ఈజ్ నాట్ ఎ గాడ్. అన్ని వేల మంది గోపికలతో వ్యభిచారం చేసిన వాడు దేవుడు ఎట్లా అవుతాడండి? ఇది వరుస. మొన్న పేపర్లో మీరు చదివి ఉంటారు, రష్యాలో మీరు చదివి లేటెస్ట్ ఇన్ఫర్మేషను, రష్యాలో ఒకళ్ళు కోర్టులో కేసు వేశారు, భగవద్గీతను బ్యాన్ చేయండి అని ఒక కేసు వేశారు. భగవద్గీతను బ్యాన్ చేయండి, ఎందుకంటే శ్రీకృష్ణ ఈజ్ నాట్ ఏ గాడ్. పాలిగమీ, పాలియాండ్రీ అని అంటారు ఇంగ్లీష్లో. పాలిగమీ, పాలియాండ్రీ, బహుభర్తృత్వం, బహుభార్యాత్వం, వాటికి ఇంగ్లీష్లో పాలిగమీ, పాలియాండ్రీ అని పేర్లు. ఈ శ్రీకృష్ణుడికి చాలామంది భార్యలు ఉన్నారు, అష్టమహిషులు ఉన్నారు, 8 మంది భార్యలు, ఇంకా 16,000 మంది గోపికలు. కాబట్టి ఇతను వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి ఈ శ్రీకృష్ణుని తీసి అవతల పడేయండి, మాకు భగవద్గీత పనికిరాదని రష్యన్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసు కొద్ది కాలం నడిచింది. ఆ జడ్జి రష్యన్ జడ్జే, ఇండియన్ జడ్జి కాదు, ఈజ్ ఎ రష్యన్ జడ్జి. కేసు నడుస్తూ ఉంది. ఆ కేసు వేసిన వాళ్ళు ఎవరు? ఒక క్రిస్టియన్. ఏమిటమ్మా చెప్పు, ఏమిటి? ఆవిడ చెప్పింది, అంటే మాకు మా దేశంలో భగవద్గీత ఉండకూడదు, శ్రీకృష్ణుడి బొమ్మలు ఎక్కడ ఉండకూడదు, తీసేసేయండి. ఎందుకమ్మా అంటే ఇతడు చాలా తప్పుడు పనులు చేశాడండి శ్రీకృష్ణుడు, బహుభార్యత్వం ఉంది. అలాగమ్మా. ఆ జడ్జి అడిగాట క్వశ్చను, నీ పేరేంటి అంటే ఆ పేరు ఏదో చెప్పింది ఆవిడ పేరు. మై నేమ్ ఈజ్ ఇజబెల్లా. ఎస్. వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? ఐఎమ్ ఏ నన్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ నన్? ఐఎమ్ ఏ క్రైస్తవ సన్యాసిని. క్రైస్తవ సన్యాసినులను నన్స్ అంటారు. NUN, నన్. సరే, నువ్వు ఎప్పుడైనా అమ్మా నువ్వు సన్యాసినివి అంటే మాకు బాప్టిజం అని ఒక ఇస్తారండి. బాప్టిజం అని ఒక నెత్తి మీద ఎనాయింటింగ్ అంటారు, ఎనాయింట్మెంట్, ANOIN, ఎనాయింటింగ్, TING, ఎనాయింట్మెంట్ అంటే నెత్తి మీద మూర్ధాభిషేకం చేస్తారు. ఈ ఎనాయింటింగ్ జరిగిన తర్వాత మేము సన్యాసినులుగా మారిపోతాము, మాకు మూర్ధాభిషేకం జరుగుతుంది. దట్స్ గుడ్. ఆ మూర్ధాభిషేకం జరిగినప్పుడు మీరేమన్నా ప్రామిస్ చేస్తారా అని అడిగాడు. ప్రామిస్ చేస్తామండి. ఏమని ప్రామిస్ చేశారు అని అడిగాడు జడ్జి. మాకు ఈ లౌకికమైనటువంటి జీవితంలో ఎవరితోనూ మాకు సంబంధాలు లేవు, జీసస్ క్రైస్ట్ ఈజ్ మై హస్బెండ్ అని ప్రామిస్ చేశాను అన్నది అమ్మాయి. దట్స్ వెల్ అండ్ గుడ్. దట్స్ వెల్ అండ్ గుడ్. ఎందుకు అలా ప్రామిస్ చేశావు అంటే మేము భగవంతునికి అంకితం అయిపోయినాం, మేము అలా ప్రామిస్ చేశాం.
అమ్మా నువ్వు ఒక్కదానివే ఇలా ప్రామిస్ చేసావా, నీతో పాటు ఇంకెవరన్నా కొంతమంది ప్రామిస్ చేశారా అని అడిగాడు జడ్జి. నాతో పాటు ఇంకొక 100 మంది ప్రామిస్ చేశారండి ఇలాగే నన్స్ అందరూ అన్నాడు. ఈ ఊళ్ళోనే ప్రామిస్ చేశారా ఇలాగా, ఇంకా వేరే దేశాలలో ఏమైనా ఇలా కొన్ని కోట్ల మంది ప్రామిస్ చేశారండి అని అమ్మాయి చెప్పింది. అయితే ఇన్ని కోట్ల మంది భార్యలు జీసస్ క్రైస్ట్కు ఉన్నారమ్మా? ఇన్ని కోట్ల మంది భార్యలతో ఉన్న జీసస్ క్రైస్ట్ వ్యభిచారి అవుతాడా, మరి ఏకపత్ని వ్రతుడు అవుతాడా? అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ అటాచ్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఇంటరాక్షన్, ఇట్ ఈస్ స్పిరిచువల్. సో బీ ఇట్. The relationship between gopis and Sri Krishna is also spiritual, because అతను గోపీస్తో ఉన్నప్పుడు శ్రీకృష్ణుని వయసు 8 years only. He is an 8 years boy. Read Mahabhagavata. A small boy of 8 years అని చెప్పి కేసును కొట్టేశాడు వాడు జడ్జి. యూ కెన్ రీడ్ భగవద్గీత. ఇట్స్ ఎ డివైన్ వర్క్, ఇట్స్ ఎన్ యూనివర్సల్ వర్క్. కాబట్టి మన మీద అనేకమైనటువంటి దిశల నుంచి దండయాత్రలు జరుగుతున్నాయి. అన్ని దండయాత్రలు భగవద్గీత మీద జరుగుతున్నాయి, అన్ని దండయాత్రలు బ్రాహ్మిన్స్ మీద జరుగుతున్నాయి, అన్ని దండయాత్రలు గోవు మీద జరుగుతున్నాయి, అన్ని వైపుల నుంచి. దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారో మీరు ఆలోచించండి. ఎలా ప్రొటెక్ట్ చేయటం? ఇప్పుడు హౌ టు ప్రొటెక్ట్ అవర్ కమ్యూనిటీ, హౌ టు ప్రొటెక్ట్ ఇండియా, హౌ టు ప్రొటెక్ట్ అవర్ కల్చర్, అన్ ఏన్షియంట్ కల్చర్. దిస్ ఈజ్ అవర్ ట్రెజర్ అండ్ వీఆర్ ది protectors. We have to preserve it, protect it and propagate it. Thanks for giving me this great opportunity, and I bless you all.